ఆకలితో ఉన్నవాడికి బుక్కెడు ముద్ద పెట్టడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే. అది ఒక మహాకార్యం. పరిపాలనా కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉంటున్న అర్ధాకలితో అలమటిస్తున్న వారి కడుపు నింపేందుకు చంద్రబాబు చేపట్టిన ఆ మహత్తర కార్యక్రమమే అన్నా క్యాంటీన్ల నిర్వహణ. పేద మధ్యతరగతి ప్రజలకు 5 రూపాయలకే భోజనం పెట్టి కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. నేటి సమాజంలో కేవలం 5 రూపాయలకు ఒక చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ కొనలేని పరిస్థితి. అలాంటిది కడుపు నిండా భోజనం అంటే ఎలా ఉంటుంది? అది కూడా చాలా నాణ్యమైన భోజనం. అలాంటి భోజనం పెట్టాలంటే ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది. అయినా సరే ముందుకొచ్చారు చంద్రబాబు నాయుడు. 5 రూపాయలకే అల్పాహారం భోజనం తిన్నవారికి తిన్నంత పెడతారు. రుచికి శుచికి పెట్టింది పేరు. పేదలకు అవి కడుపు నింపే క్యాంటీన్లు. అవే ఆంధ్రప్రదేశ్లోని అన్న క్యాంటీన్లు. అన్నా క్యాంటీన్ భోజనం బాగుంది. 5 రూపాయలకి ఇప్పుడు ఏమొస్తుంది? బాగానే ఉంది. అది బాగానే ఉంది, మంచిది, బాగా సంతోషం, బాగానే ఉంది, బాగుంది. 5 రూపాయలకి ఇన్ని వెరైటీలు పెడతాం. పేదవాళ్ళకి మంచిదేను, బాగానే ఉంటుంది. కొంతమంది విమర్శలు చేస్తారు, చేసేవాళ్ళు చేస్తుంటారు, కానీ మంచిది. కడుపు నిండా భోజనం పెడుతున్నారు 5 రూపాయలకి, చాలా బాగుంది. 5 రూపాయలకి ఏమొస్తుందండి? మరి 5 రూపాయలకి మరి పెడుతున్నారు అంటే మరి పెట్టండి ఈడే అంతగాని ఇంకేం పెడతారు ఏంటండి? భోజనాలు బాగానే పెడుతున్నారు. ఈరోజు మట్టుకు వాళ్ళు సగం బ్రహ్మాండం పనిచేస్తున్నారు, బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం అసలు ఎప్పుడు లేదు, అసలు ఉంటే కదా ప్రభుత్వం బాగానే ఉంది. చాలా మంది పెద్దోళ్ళు మొత్తం ఉన్నోళ్ళు చిన్నోళ్ళు తింటున్నారు బ్రహ్మాండంగా. 5 రూపాయల భోజనం చాలా బాగుంది. కార్మికులకి, కర్షకులకి, మరి 4 చక్రాల బళ్ళు అమ్ముకున్న వాళ్ళకి, పెయింటర్స్కి, తర్వాత రాడ్ బెండింగ్ చేసేవాళ్ళకి, మరి ఇసుక పని చేసేవాళ్ళకి, మరి ఇళ్ళమ్మటి తిరిగి కూరగాయలు అమ్ముకునేవాడికి, పళ్ళు అమ్ముకునేవాడికి చాలా బాగుంది 5 రూపాయల అన్నం. మరి కొన్ని సంవత్సరాలు కూడా పెట్టాలని మరి చంద్రబాబు గారిని కోరుతున్నాను. పేదలు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు 2 రూపాయలకి కిలో బియ్యం పథకం తెచ్చి బీదల ఇళ్లలో దేవుడయ్యారు. ఆయన స్ఫూర్తితో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పేదల ఆకలి తీర్చే మహోన్నత కార్యక్రమం చేపట్టి విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు ఇప్పుడు పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఆకలి తీరుస్తున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. ఇవి ప్రజల ఆదరణ పొందాయి. కోట్లాది మంది పేదలకు అన్న క్యాంటీన్లు అమ్మలా కనిపిస్తున్నాయి. ఫుడ్ క్వాలిటీకి బాగానే ఉందండి, ఎటువంటి ఇబ్బంది లేదు. టయానికి వస్తున్నాం. మేము ఆటో డ్రైవర్లో ప్రతి ఒక్కరోజు మా ఇంట్లో వండుకుని తింటే ఎలా ఉందో అలా ఉందని చాలా బాగుంది. నా పేరు రవితేజ, నేను విజయవాడలో ఉంటాను. ఈరోజు చాలా ఆకలితో వచ్చాను అన్నా క్యాంటీన్కి. ఫ్రీగా ఈరోజు భోజనం పెట్టారు. చాలా సంతోషంతో నా కడుపు నిండా అన్నం తిన్నాను. 5 రూపాయలకి ఒక టీ కూడా రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మనం తీసుకున్న నిర్ణయం మా అందరికీ చాలా ఆనందదాయకం. అందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఎంతోమంది శ్రామికులు, ఎంతోమంది కర్షకులు, కార్మికులు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా ఒక 5 రూపాయలు ఉంటే చాలు మా కడుపు నిండుతుంది అనే దృక్పథంతో, ఆనందంతో ఆ భోజనం చేసిన వాళ్ళు ఆ విధంగా వెళ్తున్నారండి. నిత్యం అన్న క్యాంటీన్లకు వేల మంది వచ్చి టిఫిన్ భోజనం చేస్తున్నారు. వీటి నిర్వహణ అంత సులువైందేమీ కాదు. హరే కృష్ణ సంస్థ సహకారంతో పాటు అక్షయ పాత్ర సహకారంతో ప్రజలకు టిఫిన్, భోజనం అన్న క్యాంటీన్లు అందిస్తున్నాయి. ఉదయం ఇడ్లీ, ఉప్మా, పొంగలి వంటి టిఫిన్లు, లంచ్లో కూర, పప్పు, సాంబార్, రసం, మజ్జిగతో భోజనం లభ్యమవుతోంది. రాత్రి డిన్నర్లోనూ ఇదే తరహా భోజనం అందుతోంది. రుచి, శుచి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సాగుతున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ ఓ అద్భుతమైన సాహసంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. 5 రూపాయలకే 5 ఐటమ్స్ దొరుకుతున్నాయండి. అన్నం, పప్పు లేదా సాంబారు లేదా ఒక కర్రీ, దాంతోపాటుగా ఏదైనా ఒక పచ్చడి, దాంతోపాటు పెరుగు, ఇన్ని రకాల ఐటమ్స్ కూడా ఒక 5 రూపాయలకు దొరుకుతుందండి. మనిషికి సరిపడాగా భోజనం పెడుతున్నారండి. ఒకవేళ చాలని పక్షంలో గట్టిగా తినేవాళ్ళు అయితే ఇంకొక 5 రూపాయలు పెట్టుకుంటే మనిషి 100 రూపాయలకి తినే భోజనాన్ని ఇక్కడ 10 రూపాయలకే తినగలుగుతున్నాడండి. ఇక్కడ పొద్దున్నే ఇడ్లీ కామన్ అండి. వారం రోజుల పాటు కూడా డైలీ ఇడ్లీ ఉంటుంది. ఒకరోజు పూరి, ఒకరోజు ఉప్మా, ఒకరోజు పొంగలి, ఈ విధంగా ఐటమ్స్ ఇస్తున్నారండి. ఈ మధ్య కాలంలో కొంచెం మార్పు చేసి బిర్యానీ పెడుతున్నారండి. సోమవారం రోజు సాయంత్రం, బుధవారం సాయంత్రం, శనివారం సాయంత్రం, ఈ 3
3 పూట్ల కూడా బిర్యానీ పెడుతున్నారు. ఒక బిర్యానీ తినాలంటే మినిమం ఏమీ లేకుండానే వెజిటబుల్ బిర్యానీ ఏ హోటల్లో చూసినా కానీ 50-60 రూపాయలు విలువ ఉంటుంది. అదే బిర్యానీ 5 రూపాయలకి పెడుతున్నారండి. ఇక్కడ చాలా ఆనందదాయకం. పప్పు, కర్రీ, పెరుగు, పచ్చడి పెడుతున్నారండి. చక్కగా సరిపోతుంది. 5 రూపాయల భోజనం కడుపు నిండిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. కార్మికులకి ఎవరికైనా, కర్షకులకి ఎవరికైనా, పేదవాళ్ళకి చాలా మందికి ఉపయోగంగా ఉంది. 2019లో టీడీపీ ఓటమి తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతే, అన్న క్యాంటీన్లు ఒక్కటొక్కడిగా మొత్తం మూతపడ్డాయి. కొందరు దాతలు, టీడీపీ నేతలు అన్న క్యాంటీన్లు కొనసాగించడానికి ప్రయత్నం చేసిన వైసీపీ ప్రభుత్వం వారి ప్రయత్నాలను అడ్డుకుంది. పేదవాడికి 5 రూపాయలకే అన్నం, టిఫిన్ పెట్టే అన్న క్యాంటీన్లు కనుమరుగయ్యాయి. 2024లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించిన అనంతరం సీఎం చంద్రబాబు తిరిగి అన్న క్యాంటీన్లకు ఊపిరిపోశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో చంద్రబాబు వేసిన అడుగులు తిరిగి పేదవాడి ఆకలి తీర్చే పరిస్థితి తీసుకుని వచ్చింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్న క్యాంటీన్ల ద్వారా పేద, మధ్యతరగతి వర్గం ప్రజలు ఆకలి తీర్చుకుంటున్నారు. ఇది సీఎం చంద్రబాబు మానవత్వ విలువలకు అద్దం పడుతోందని పలువురు అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా ఉండండి. ఇప్పుడే బాగుందండి. అన్న క్యాంటీన్ ఉన్న కానీ బాగుంది. ఆడబాబు ప్రభుత్వం చెందాలండి. మాకు ఇదే చేసేస్తాం అనుకున్నాం. కరెక్ట్గా అనగానే పీరియడ్ అవ్వలేదు. బాగానే పెడతాం. పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు భోజనం కూడా చూడక్కర్లేదు. మీరు ఎలా గత 5 సంవత్సరాలు లేదు, ఇప్పుడు ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఫీల్ అయితే కొందరికి వెళ్ళగా ఉంది, కొందరికి వెళ్ళగా ఉంది. రాయికులకు పోగను, కొందరికి వెళ్ళగా ఉంది. ఊరికి అని చెప్తాం, ఊరికి జడ్జి చేయగలము. కొందరు బాగానే పెడతాను, కొందరు అంటాను దీన్ని నిలుపుకోలేకపోతాను. కొంతమంది అన్న క్యాంటీన్ చంద్రబాబు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ పెట్టి కడుపు నుండి అన్నం తింటాను. అంతే, బాగానే ఉంది. ఎక్కడ చేస్తారు, బాగానే ఉంది. 5 రూపాయలు పోయింది. ఆ పెట్టినోడు ఎవరు లేరు, ఏది వచ్చాడు పెట్టారు. ప్రతి ఒక్కరు కట్టపెడే వాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళు, రోడ్డు మీద కాయలు అమ్మేవాళ్ళు, బతికేవాళ్ళు, రోడ్డు మీద బతికేవాళ్ళు మొత్తం తింటాను. బాగానే ఉంది. కొంతమంది 5 రూపాయలు భోజనం అని చెప్పి హేళన చేస్తున్నారు. హేళన ఏం లేదు, బాగానే ఉంది. తింటాను. ఈలే టాయిలెట్ అందరు ప్రతి ఒక్కరు వచ్చి తింటున్నారు. మాకు ఇది బాగానే ఉంది. కేవలం పేదలకే కాకుండా ఎమర్జెన్సీలో ఆకలి తీర్చే కేంద్రాలుగా అన్న క్యాంటీన్లు మారాయి. ఇంట్లో గ్యాస్ అయిపోయినా వెంటనే జేబులో 5 రూపాయలు వేసుకుని అన్న క్యాంటీన్లకు వస్తున్నామని మహిళలు ఆనందంగా చెప్తున్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని అభినందిస్తున్నారు. 5 రూపాయల భోజనం అయితే బెస్ట్ అండి. సీఎం పెట్టిన పథకం అది మాత్రం చాలా బాగుంది. పేదవాళ్ళకి కానీ లేదా కొంచెం మా జాబ్ హోల్డర్ చిన్న ఉద్యోగస్తులకు కొద్దిగా తినడానికి కూడా బాగుంది. ఒకరికి గ్యాస్ అయిపోయింది అనుకోండి, అన్న క్యాంటీన్ ఉందగా వెళ్ళిపోదామని అంటున్నాం. ఆ రకంగా మాకు ఉపయోగపడుతుంది. నేనైతే సేమ్ ఇవాళ అదే పథకం మీద వచ్చాను. చాలా బాగుంది. ఈ పథకం చాలా గొప్ప అందరికీ కూడా. ఆయన మంచి పథకమే. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన తెలివితేటలు, ఆయన ఇంటెలిజెంట్ వేరండి. ఆయన మేధావి. ఆయన స్వశక్తిగా సొంతంగా ఆయన డెసిషన్ తీసుకుని చేసే పథకాలన్నీ బాగానే ఉంటాయి. అన్న క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం కాకుండా కొన్ని సందర్భాలలో ఆ 5 రూపాయలు లేని వాళ్లకు కూడా ఉచితంగానే భోజనం పెడుతున్నారు. ఉచితంగా భోజనం పెట్టడంపై వృద్ధులు, మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భోజనం బాగుంది, టేస్ట్గా ఉంది. ఫ్రీగానే పెడుతున్నారు, తీసుకోవట్లా 5 రూపాయలు. అన్ని పచ్చడి, కూర, సాంబారు, పెరుగు అన్ని క్లాస్మేట్గానే ఉంది. మేము ఫీలేం కావట్లా, మేము ఆకలి అయి తింటూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మంచి భోజనం పెడుతుండండి. అన్న క్యాంటీన్ ఉచిత భోజనం మాకు పేదవాళ్ళం అండి. మేము ఆయన గారికి ధన్యవాదాలు. డబ్బులు కూడా ఏం తీసుకోలేదండి. ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఇప్పుడు అన్న క్యాంటీన్లు కనిపించడం విశేషం. ఆహార పదార్థాల అంశంలో నిర్వాహకులు పూర్తిస్థాయి నాణ్యత పాటిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు. రోజువారీ కూలీలు, చిరు ఉద్యోగాలు చేసేవారే కాదు, ఉన్నత వర్గానికి చెందిన వారు కూడా అన్న క్యాంటీన్లకి వస్తున్నారు అంటే ఇవి ఎంతగా సేవలు అందిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. 100 రూపాయలు పెట్టనిదే భోజనం చేయలేని నేటి పరిస్థితులు 5 రూపాయలకే భోజనం ఓ సంచలనం. అందుకే పేదలు సీఎం చంద్రబాబుకు జై కొడుతున్నారు. అన్నదాత సుఖీభవ అంటూ చల్లని దీవెనలు అందిస్తున్నారు.